హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటెల్ i3 12th జనరేషన్ ప్రాసెసర్‌ని యూజ్ చేసి మనం కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ చేయొచ్చా అనే టాపిక్ మీద అయితే ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం ఇంటెల్ i3 12th జనరేషన్ ప్రాసెసర్‌ని యూజ్ చేసి కోడింగ్ చేయొచ్చా లేదా అనే దానికన్నా ముందుగా ఇంటెల్ i3 ప్రాసెసర్‌ని యూజ్ చేసి ఏ జనరేషన్ నుంచి మనం కోడింగ్‌ని స్టార్ట్ చేయొచ్చు అనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే సి++, జావా, పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం యూజ్ చేయాలంటే గనుక మనకి ఇంటెల్ i3లోని సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ అనేది చాలా సూటబుల్‌గా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మీరు బేసిక్ కోడింగ్‌ని అయితే చాలా సింపుల్ వేలో అయితే మీరు చేసుకోవచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ బేసిక్ లెవెల్‌లో నేర్చుకునే వాళ్ళు ఉంటారో కదా! వాళ్ళకైతే i3 సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అట్‌లీస్ట్ మీకు దీంట్లో 2 జీబీ ఆఫ్ ర్యామ్ అయితే ఉండాలి అండ్ 256 జీబీ ఆఫ్ స్టోరేజ్ ఎస్ఎస్‌డీ ఉంటే మనకి సరిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేయడానికైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఈవెన్ మీరు ఇదే స్పెసిఫికేషన్‌లోని మీరు విజువల్ స్టూడియో కోడ్‌ని అయితే యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇది మీకు 2015 అందరికన్నా తక్కువ దానికన్నా తక్కువ వెర్షన్ ఏదైతే ఉంటుందో కదా! దాన్నైతే మీరు యూజ్ చేయగలరు. ఒకవేళ మీరు 2016 అంతకన్నా ఎక్కువ వెర్షన్ విజువల్ స్టూడియో కోడ్‌ని యూజ్ చేయాలంటే గనక మీకు ఇక్కడ 2 జీబీ కాదు 4 జీబీ ఆఫ్ ర్యామ్ అయితే ఉండాలి. 8 జీబీ అనేది రికమెండబుల్. అండ్ మీరు i3 సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేసి విజువల్ స్టూడియో కోడ్‌ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు బేసిక్‌గా. లేదు ఒకవేళ మీరు ఇదే స్పెసిఫికేషన్‌లోని మీరు ఆండ్రాయిడ్ స్టూడియోని ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే గనక ఇక్కడ మీకు కొంచెం లాగిష్‌గా అయితే ఫీల్ అవుతారు. మీరు కంపైల్ చేసేటప్పుడు మీరు కొంచెం లాగిష్‌గా అయితే ఫీల్ అవుతారు మీ ఆండ్రాయిడ్ స్టూడియోని. ఒకవేళ మీరు దీన్ని ఎన్హాన్స్ చేయాలి అనుకుంటే గనక ఇక్కడ మీకు ఇంటెల్ i3 సెకండ్ జనరేషన్ అయితే సూటబుల్ అయితే కాదు. ఇక్కడ దీని బదులు మీరు ఇంటెల్ i3 థర్డ్ జనరేషన్ ప్రాసెసర్‌ని తీసుకొని 8 జీబీ ఆఫ్ ర్యామ్‌ని తీసుకొని అరౌండ్ 500 జీబీ ఆఫ్ స్టోరేజ్ అయితే మనకి దీంట్లో ఖచ్చితంగా ఉంటే గనక మీకు ఆండ్రాయిడ్ స్టూడియో అనేది కొంచెం స్మూత్‌గా రన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. లేదు ఒకవేళ మీరు కొంచెం ఇంకా ఎన్హాన్స్‌గా వెళ్ళాలనుకుంటే గనక అట్‌లీస్ట్ i3లోని ఫిఫ్త్ జనరేషన్ ప్రాసెసర్‌ని తీసుకొని 8 జీబీ ఆఫ్ ర్యామ్ అయితే తీసుకోండి. లేదంటే గనక 16 జీబీ అక్కడ రికమెండేషన్ అయితే అవుతుంది. అట్‌లీస్ట్ మనకి 500 జీబీ ఆఫ్ ఎస్ఎస్‌డీ ఉండాలి. నాట్ హెచ్‌డీడీ. హార్డ్ డిస్క్ అయితే మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. ఖచ్చితంగా మనకి ఎస్ఎస్‌డీ ఉంటే మన సాఫ్ట్‌వేర్స్ అనేవి ఫాస్ట్‌గా కంపైలింగ్ అవ్వడానికి, ఓపెన్ అండ్ క్లోజ్ అవ్వడానికి, రీడ్ అండ్ రైట్ స్పీడ్‌లోని మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి. ఒకవేళ మీరు బేసిక్ లెవెల్‌లోని ఒక ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే ఇంటెల్ i3 ప్రాసెసర్‌లోని ఫిఫ్త్ జనరేషన్ ఆర్ అబోవ్ ప్రాసెసర్‌లనేవి మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి. అంటే మీరు స్టార్టింగే ఫిఫ్త్ జనరేషన్ నుంచి అయితే మీరు చూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ స్టూడియోస్, విజువల్ స్టూడియోస్ ఇవన్నీ కూడా మీకు బేసిక్ లెవెల్‌లో కోడింగ్ చేయడానికి అయితే ఒక ఆప్షన్ అయితే అవుతాయి. అట్‌లీస్ట్ 8 జీబీ ఆఫ్ ర్యామ్ అయితే ఉండాలి అండ్ 500 జీబీ ఆఫ్ స్టోరేజ్ అయితే ఉండే విధంగా అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నట్టు ఇంటెల్ i3 12th జనరేషన్ అనేది సరిపోతుందా అంటే మనకి ఫిఫ్త్ జనరేషనే సరిపోతుంది కాబట్టి 12th జనరేషన్ అనేది ఇంకా బూస్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు i3లోని 12th జనరేషన్ ప్రాసెసర్ తీసుకుంటే గనుక అట్‌లీస్ట్ 8 జీబీ మనకి ర్యామ్ అయితే ఉండాలి. లేదు 16 జీబీ ఉంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. 500 జీబీ ఆఫ్ స్టోరేజ్ ఉంటే గనక మనకి ఈ బిల్డ్ అయితే సరిపోతుంది. లేదు ఒకవేళ మీరు i3లోనే ఒకవేళ మీరు గేమింగ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనిటీ లాంటి సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి కోడింగ్ ద్వారా మనం గేమ్స్‌ని తయారు చేస్తుంటాం గదా! అలాంటి కోడింగ్ ద్వారా గేమ్స్ తయారు చేయాలంటే గనక మనకిక్కడ i3 అనేది సరిపోదు. ఖచ్చితంగా మనం i5కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. i5కి వెళ్లి దాంట్లో మనం 8 జీబీ ఆఫ్ ర్యామ్ తీసుకుంటేనే మన యూనిటీ లాంటి గేమ్ ఇంజిన్స్ అనేవి కొంచెం చాలా క్లియర్‌గా మనకి ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా యూజ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మనం కోడింగ్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి i3 12th జనరేషన్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎక్కడ కూడా మీకు ల్యాగ్ లేకుండా అయితే ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో మనం బేసిక్‌గా మనం సెకండ్ జనరేషన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ మనకి ఇప్పుడు 2024లోనే అడ్వాన్స్ అయ్యాం కాబట్టి మనం అట్‌లీస్ట్ ఇంటెల్ i3లోని ఫిఫ్త్ జనరేషన్ ఆర్ అబోవ్ వెళ్లి అట్‌లీస్ట్ 8 జీబీ ఆఫ్ ర్యామ్ అండ్ 500 జీబీ ఆఫ్ స్టోరేజ్ ఉంటే గనక మనకొక బెస్ట్ ల్యాప్‌టాప్ అయితే దొరికినట్టయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు మరిన్ని ఏవైనా డౌట్స్ ఉంటే గనక ఈ వీడియోకి సంబంధించి మీరు కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను వాటికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందయితే అనుకున్నాను. నచ్చితే గనక మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. అలాగే మీరు మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బై.